శ్రీ సత్యసాయి బాబా శతజయంత్యోత్సవాలు పుట్టపర్తిలో నిన్నటి రోజే ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా పట్టణంలోని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలకడానికి నిన్నటి రోజు రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కూడా పుట్టపర్తికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం 9:50 పుట్టపర్తి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో రానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నిన్నటి నుంచి కూడా పుట్టపర్తి మొత్తం అంతా పోలీసులు కబందాస్తాల్లో మొత్తం సెక్యూరిటీగా కబందాలు ఎక్కడికక్కడ వాహనాలని నిలిపేసి మొత్తం ఎవరిని టౌన్లోకి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఈరోజు 9:50 పుట్టపర్తి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి ఈ రోడ్డు మార్గాన ఇదే మార్గాన ఇటు ప్రశాంతి నీలం ఇటు వెళ్తారు. ఇక్కడ నుంచి కూడా దాదాపు లోపలికి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ 3 కిలోమీటర్స్ పోతే మొత్తం అందరినీ కూడా పబ్లిక్ అందరినీ కూడా వాహనాలు వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడే నిలిపేస్తున్నారు ప్రజలు. పొద్దున్న నుంచి కూడా 7 గంటల నుంచి కూడా వాహనాలు ఏవి లోపలికి రాకుండా మొత్తం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్స్ కూడా పోలీసులు సెక్యూరిటీ మొత్తం కూడా పుట్టపర్తి కబంధ హస్త్రాలు ఉందని చెప్పొచ్చు. మనం చూసుకుంటే ప్రధానమంత్రి 10 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుని అక్కడ సత్యసాయి బాబా సమాధిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడ నుంచి గ్రౌండ్కు వెళ్ళి అక్కడ సత్యసాయి బాబా జీవిత చరిత్ర గురించి ప్రజలకు ఉపదేశించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక కాయిన్ కూడా ఈరోజు రిలీజ్ చేసే అవకాశం ఉందంటూ కూడా మనకున్న సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 10 గంటల నుంచి పుట్టపర్తి ఆశ్రమం నుంచి మళ్ళీ స్టేడియంకి వచ్చిన అనంతరం అక్కడ ఒక గంట పాటు ఉండే అవకాశం ఉంది. 12 గంటలకు తిరిగి తన పర్యటన ముగించుకొని వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అఫీషియల్గా తెలుస్తున్న పరిస్థితి కాబట్టి మనకి చూసుకుంటే మొత్తం ప్రధానమంత్రి పర్యటన గత 3 రోజుల నుంచి కూడా పోలీసు వ్యవస్థ రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి మొత్తం ఎక్కడికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇది చూసుకుంటే రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ చేరుకొని లోకేష్ కూడా రాత్రికి ఇక్కడ చేరుకొని ప్రధానమంత్రికి ఏర్పాట్లని కూడా దగ్గర నుండి చూసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం ఉందంటే రాత్రి వస్తారన్నారు కానీ ఇప్పటివరకు ఇంకా రాలేదు. ఇప్పుడు మార్నింగ్ వచ్చే అవకాశం ఉందంటూ దీంతోపాటు చూసుకుంటే మొత్తం పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అటు ట్రస్ట్ సభ్యులు అయితేనేమి ప్రభుత్వం కూడా చాలా పటిష్టంగా తీసుకుని ఈ ఏర్పాట్లన్నీ కూడా దగ్గర నుంచి చూస్తున్నట్టు కూడా శత జయంతి ఉత్సవాలు దాదాపు 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది పుట్టపర్తిలోని తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, 10 టీవీ, పుట్టపర్తి నుంచి.